ఇంకా ఇది అన్నిటికంటే హైలైట్ అనమాట. కాల్మనీ సెక్స్ రాకెట్, లైంగిక ఉగ్రఘాతకం, మొత్తం కేసులు 780, పరారైన వ్యక్తులు 51. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడానికి ఈ జన్మభూమి కమిటీలు ఈ కాల్మనీ సెక్స్ రాకెట్ అన్నిటికన్నా బాగా పెద్ద ఎత్తున ప్రభావం చూపించినాయి. కాల్మనీ సెక్స్ రాకెట్ ఈ పేరు వినగానే గుర్తుకొచ్చే పార్టీ తెలుగుదేశం. టీడీపీ నడిపిన ఈ దుర్మార్గపు వ్యవస్థ యావత్ ప్రపంచాన్ని కబలించింది. మహిళల అవసరాన్ని ఆసరాగా చేసుకుని తెలుగుదేశం నడిపిన అతిపెద్ద సెక్స్ రాకెట్ ఇది. విజయవాడ, గుంటూరు అడ్డగా చేసుకుని ఈ వ్యాపారం సాగించారు. ఈ దందాలో తొలుత మహిళల అవసరాలను గుర్తిస్తారు. అధిక వడ్డీకి అప్పులు ఇచ్చి ఆస్తి పేపర్లు లాగేసుకుంటారు. అప్పులు తిరిగి చెల్లించకుంటే వేధిస్తారు. ఆ తర్వాత మెల్లగా లొంగ తీసుకుంటారు. వినకుంటే విచక్షణారహితంగా దాడులు చేస్తారు. కత్తులతో బెదిరించి వ్యభిచార కూపంలోకి దింపుతారు. టీడీపీకి చెందిన నాయకుల వద్దకు పంపిస్తారు. పాఠశాల విద్యార్థులు, కాలేజీ అమ్మాయిలను తమ పరువు మీదకు తీసుకురావాలని ఒత్తిడి చేస్తారు. అలా చేయకుంటే వడ్డీతో సహా అప్పు చెల్లించాలని వేధిస్తారు. ఈ దందా మొత్తం చంద్రబాబుకు తెలిసినా పట్టించుకోలేదు. తమ పార్టీ నాయకులే కదా అని వదిలేశారు. గద్దె రామ్మోహన్ రావుతో సహా ఎవరెవరు అంటే బుద్ధా వెంకన్న, పెండ్యాల శ్రీకాంత్, చెన్నుపాటి సీను, బోండా ఉమా, ముల్లపూడి బాపిరాజు, బోడె ప్రసాద్, దూడల రాజేషు, వెనిగల్ల శ్రీకాంత్, ఆదినారాయణ రెడ్డి, భవానీ శంకర్, ఎం సత్యానంద్ ఇట్లాంటి వాళ్ళల్లో నిందితులు. ఇందులో అంటే ఇంత దిక్కుమాలిన ఇంత దారుణమైన ఆగడాలకు ఒడిగట్టిన 4-5 అభ్యర్థులు. బోడె ప్రసాద్ పెనమలూరు ఎమ్మెల్యేగా, బుద్ధా వెంకన్న, ఆదినారాయణ రెడ్డి, బోండా ఉమా, గద్దె రామ్మోహన్ నాయుడు ఇప్పుడు టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు చంద్రబాబు అభ్యర్థులు, చంద్రబాబు పార్టీ అభ్యర్థులు. బోయపాటి షూటింగ్కు చంద్రబాబు నిర్వాహకంతో 29 మంది మృతి. ఇంతకుముందు చెప్పిన కదా గోదావరి పుష్కరాలలో ఆవు చేలో మేస్తే దూడ గట్టన మేస్తుంది అన్నట్టు ఈయన ఇచ్చిన అలుసు కారణంగా ఎవరు చంద్రబాబు బంధువు అయిన కారణంగా, చంద్రబాబు బామ్మర్ది అయిన కారణంగా అమ్మాయి కనిపిస్తే ముద్దైన పెట్టాలి లేదంటే కడుపైన చేయాలని ఇట్లా ఓపెన్గా మాట్లాడి మహిళలను పలచన చేస్తుంటే ఇది తెలుగువారి ఆత్మగౌరవం అని మన పచ్చపత్రికల్లో చిడతలు వాయించాలి. ఈయన హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి, ఈమె వనజాక్షి చింతమనేని అరాచకాలకు దురాగతాలకు ఇసుకలేసి తొక్కిండ్రు ఈమెను. దీని మీద కనీసం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా జరగలే. చంద్రబాబు హయాంలో పోయిన ప్రాణాలు, టీడీపీ నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలి తీసుకుంది. 2016లో గుంటూరు మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ బాల సంధ్యారాణి పీజీ చదువుతుంది. అదే కాలేజీకి చెందిన చంద్రబాబు బంధువు ప్రొఫెసర్ విఏ లక్ష్మి ఆమెను తీవ్రంగా వేధించింది. వ్యక్తిగత విషయాలను బయటకు లాగి తీవ్ర స్థాయిలో దూషించింది. దీంతో మనస్తాపం చెందిన బాల సంధ్యారాణి ప్రభుత్వ పెద్దలకు మొరపెట్టుకుంది. ఎవరు స్పందించకపోవడంతో 2016 అక్టోబర్ 24న ఆత్మహత్య చేసుకుంది. తర్వాత టీడీపీ అరాచకత్వానికి జూనియర్ డాక్టర్ ఎవరు డాక్టర్ శిల్ప తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజీలో చదివే ఆమె 2017 ఏప్రిల్లో చనిపోయిందనమాట. తర్వాత టీడీపీ హయాంలో విశ్వవిద్యాలయాలు ర్యాగింగ్కు నిలయాలుగా మారాయి. ర్యాగింగ్ భూతాలు అమ్మాయిల ప్రాణాలు తీస్తున్న చంద్రబాబు లెక్క చేయలేదు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో తెలంగాణకు చెందిన రిషితేశ్వరి చదువుకుంటుంది. ఆమెను తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కుమారులు వేధించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది 2015 జూలై 14న ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో దోషుల్ని కాపాడేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించాడు. ఇప్పుడు వీళ్ళేమో 1-2 కేసులను పట్టుకొని డెడ్ బాడీలను డోర్ డెలివరీ చేస్తారా, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. వీళ్ళంతా చాక్లెట్లతో అత్యాచారం, మానవత్వం మరిచి 6 ఏళ్ల బాలికపై అత్యాచారం, బాలికపై టీడీపీ నేతల సామూహిక అత్యాచారం, గంటా శ్రీనివాసరావు అనుచరులు స్కూల్ స్టూడెంట్స్పై అన్నీ చెప్తున్నా కదా. జన్మభూమి కమిటీలంతా వరెస్ట్ నీచమైన కమిటీలను ఏర్పాటు చేసిన ఏకైక పాలకుడు చంద్రబాబు. వాటి వల్లనే గతంలో పదవి పోయింది, ఇప్పుడు మళ్ళీ వాటినే రీస్టోర్ చేస్తానని చెప్తా ఉన్నాడు అనమాట. కాలుష్యాన్ని అడ్డుకున్న మహిళపై హత్యా నేరం కేసు, అర్ధరాత్రి అత్యాచారం, సొంత కూతురిపైన అఘాయిత్యం. నెల్లూరు జిల్లా విన్నమాల గ్రామానికి చెందిన టీడీపీ ఎస్సీసీఎల్ నాయకుడు దార్ల మోహన్ సొంత కూతురిపై అత్యాచారం చేశాడు. బాలిక తల్లి గుర్తించి నాయుడుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇట్లా కన్ను మిన్ను కానకుండా సొంత వాళ్ళ మీదనే రేపులు అటెంప్ట్లు చేసిన దిక్కుమాల పార్టీ నేతలు టీడీపీ నేతలు అనమాట. తమ్ముడి బిడ్డను కూడా వదలని టీడీపీ నేత. ఇవన్నీ చదువుకుంటూ పోతే పెద్దగా అవుతుంది అనమాట. టీడీపీ కార్యాలయంలోనే అత్యాచారం. సో టీడీపీ ఆఫీస్ కూడా బ్రోతల్స్ అడ్డగా మార్చిన నీచమైన పార్టీ నాయకులున్న ఏకైక పార్టీ పచ్చపార్టీ అనమాట. అంగన్వాడీ మహిళను ఈడ్చుకెళ్ళి కొట్టారు, అంతులేని దౌర్జన్యం, రక్తం కండ్ల చూశారు, కంటి చూపు లేని మహిళపైన దాడి. ఇవి చంద్రబాబు హయాంలో వెలుగు చూసిన దారుణాలు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ తన తమ్ముడు భార్య
ఆమె ఓపెన్గా డిజిటల్ మీడియాలోకి వచ్చి ఫేస్బుక్లో యూట్యూబ్ ఛానల్లో పలు ఛానళ్ళలో తన గోడు వెళ్ళబూసుకుంది. అట్లాంటి ఆమెను ఆఖరికి మానసికంగా అంటే మెంటల్ ఖరాబ్ అయిందని చెప్పి ఆమె మీద పిచ్చిదని ముద్రేసిండ్రు.